ఎపిసోడ్ ఎట్లా స్టార్ట్ అయిందంటే ఆ అంటే అవలాపురం, ఏ అంటే ఇచ్చాపురం, ఓ అంటే ఊగే జనం, ఈల కొట్టి లాగుతారు తెలంగాణ ఆంధ్ర జనం. చెప్పుకోవడానికి ఏం లేకుండా ఉండే సీజన్ ఏదంటుందంటే అది ఖచ్చితంగా ఇదే. వాళ్ళకేమో తెలియదు బయట ఏం జరుగుతాను, మనకేమో తెలియదు లోపల ఏం జరుగుతాను. వాళ్ళు చూపించేది మనం చూస్తాను, అలా చూసిన దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతున్నాం. నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరి మధ్య కంపేర్ చేస్తే నిఖిల్ కంటే బంగారం ఎవరైనా పృథ్వీ మాత్రమే. ఒక దోస్తానికి పృథ్వీ దగ్గర ఫ్లాస్ ఏముంటాయి, వాడు వీడనడం, ఎఫర్ట్స్ వాడడం, ఒక మనిషి మీద కోపంగా రౌడీలాగా పోవడం, ఈ బిహేవియర్ అన్నది ఒక్కటి పక్కకు పెడితే ఫ్రెండ్షిప్ విషయంలో అవ్వచ్చు, డెసిషన్ మేకింగ్ లో అవ్వచ్చు, మాట్లాడే విధానంలో అవ్వచ్చు, స్టాండ్ తీసుకునే విధానంలో అవ్వచ్చు, నిజంగా ఎస్పీ నిఖిల్ వాడుకున్నాడు, 200% వాడుకున్నాడు. మొన్నటిదాకా జీరో అన్నావు, నీ వల్ల కాదన్నావు, అసలు నువ్వే మాట్లాడినావు అన్నావు, నీ క్యారెక్టర్ ఏదో తెలుస్తుంది అన్నావు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నావు అమ్మా నువ్వు? అక్క విష్ణుప్రియ అక్క గల ఫ్యాన్స్ కి చెప్తున్నా, ఏమంటుంది అక్క? ఈ అక్క ఈ అక్క అంటుంది కదా, నాకు ముందు నుంచే తెలుసు నీ క్యాపబిలిటీ, నువ్వు ఎట్లా ఆడుతావు, నీ సత్తా నాకు తెలుసు. మరి ఏడమైంది మొన్నటిదాకా జీరో అంటే గౌతమ్ ఏమో నీకు ప్రూవ్ చేసుకోవాల్సిన కథ ఉన్నా, నువ్వు గెలవాలన్న ఆలోచన ఉన్నా, నీకు అంత ఆస్కారం లేదు. ఇంకా అవినాష్ రోజు వాళ్ళన్న బెటర్ అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం చూసుకుంటే బిగ్ బాస్ హౌస్ లా అసలు ఏం జరుగుతుంది, అసలు నిజంగానే అసలు ఇంత గలీజ్ సీజన్, అసలు చెప్పుకోవడానికి ఏం లేకుండా ఉండే సీజన్ ఏదంటుందంటే అది ఖచ్చితంగా ఇదే. ఈ సీజన్ ని ఇట్లా శాసనాల గ్రంథంలో నుంచి తీసేయాలి, అసలు రిమూవ్ చేయాలి. అసలు ఈ సీజన్ జరగలేదు, మేము చూడలేదు అన్నట్టయితే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. ఒరే నిన్ననే కొట్టుకుంటారు, ఇయ్యాలనే కలుసుకుంటారు, నిన్ననే లొల్లు పెట్టుకుని జుట్లు వీక్కుంటారు ఆడలు, మళ్ళీ ఇలా కలుసుకుంటారు, సారీ హోమోహి అని చెప్పుకుంటారు. ఒకటి దట్స్ అ గుడ్ క్వాలిటీ. ఏంటి చేసిన తప్పుని రియలైజ్ అవ్వడం, రియలైజ్ అయిన తర్వాత సారీ చెప్పుకోవడం, దట్స్ అ గుడ్ క్వాలిటీ. కానీ బిగ్ బాస్ లో చూసేటోళ్ళకి మాకు ఈ రోజు జరిగిన దాని గురించి, ఈ రోజు బయట ఉన్న ఆడియన్స్ పిచ్చోళ్ళై బట్టలు చెప్పుకుంటారు, కానీ లోపల ఉన్నవారు ఏం చేస్తున్నారు, ఆ బట్టలు చెప్పుకున్న తర్వాత తెల్లారేసరికి మళ్ళీ సార్లు చెప్పుకున్న వాళ్ళు కలిసిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లే అసలు. ఓటేస్తోళ్ళు కూడా ఈయనకి వెళ్ళా ఆయనకి వెళ్ళా, వాళ్ళకి ఎలా వీళ్ళకి వెళ్ళా, అరే ఈ బుజ్జి నిన్న మంచిగానే ఉండే కదా, ఇవాళ ఎందుకు ఇట్లా చేస్తానే, అరే మాకు ఇట్లుండే ప్రేరణ అట్లనే, అంటే ఇట్లా మిక్స్డ్ థాట్స్ క్రియేట్ చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్. వాళ్ళకేమో తెలియదు బయట ఏం జరుగుతాను, మనకేమో తెలియదు లోపల ఏం జరుగుతాను. వాళ్ళు చూపించేది మనం చూస్తాను, ఆ చూసిన దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతున్నాం. అండ్ నిన్న ప్రేరణకి ఏంది ఓటు గురించి అడుక్కోవడానికి ఛాన్స్ వచ్చింది. అడుక్కున్న దాంట్లో నాగార్జున గారు ఆదివారం వచ్చి ఏమంటాడో చూడాలి. దాంట్లో ఒక చిన్న తప్పు ఉంది, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. సో దానికంటే ముందు ఆదివారం ఎపిసోడ్ అనుకున్నాడు, మరి ఆదివారం ఎపిసోడ్ లాగా వచ్చుండాయి ఫీలింగ్స్ శేఖర్ మాస్టర్ తీసుకొచ్చి ఈ ఆట ఆడిపించిండు. ఒక గెస్ట్ వచ్చి ఈ మంగళవారం అని, బుధవారం వచ్చిండయ్యా. బుధవారం వచ్చి శేఖర్ మాస్టర్ డాన్స్ బాగా చేసిండు. అండ్ ఫీలింగ్స్ పాట గురించి మనం మాట్లాడుకుంటే తగిలిపోయింది పాట, ఇచ్చి పడేసిండు. కాకపోతే ఎందుకో స్క్రీన్ ఇట్లా చిన్నగా కనిపిస్తుంది, ఇట్లా చిన్న స్క్రీన్లో చూస్తే ఇట్లా కనబడుతుంది. చూసిన గింతే ఉన్నారు రష్మిక ఉన్ను అల్లు అర్జున్, అలానే టింగ్ అని ఎగురుతుండ్రు. నేను ఫస్ట్ అనుకున్నా కదా కాళ్ళు గీళ్ళందరూ చూసి జానీ మాస్టర్ స్టెప్ వేసేయడమో అని అనుకున్నా. బట్ మీన్ వైల్ చూసేసరికి ఆఫ్టర్ ఇట్లా పాట అయిపోయి ఒక పల్లవి చరణం అయిపోయిన వెంటనే కొరియోగ్రఫీ బై శేఖర్ విజయ్ అని వచ్చింది. ఓకే శేఖర్ మాస్టర్ అని అనుకున్నా. సో శేఖర్ మాస్టర్ గారు చాలా బాగా చేశారు. అండ్ ఇంకొకటి అల్లు అర్జున్ అండ్ రష్మిక ఇచ్చి పడేశారు. రేపు సినిమా థియేటర్లో పుష్ప 2 రిలీజ్ అవుతుంది, చూద్దాం మరి 3 గంటల 20 నిమిషాలు అంటే ఎట్లుంటుందో. సరేలే మూవీ రివ్యూ లాగా అవుతుంది. ఓకే మూవీ రివ్యూ కాదు, పక్క పెట్టు. ఎపిసోడ్ ఎట్లా స్టార్ట్ అయిందంటే ఆ అంటే అవలాపురం, ఏ అంటే ఇచ్చాపురం, ఓ అంటే ఊగే జనం, ఈల కొట్టి లాగుతారు తెలంగాణ ఆంధ్ర జనం. మళ్ళీ ఆంధ్ర జనం అంటే మళ్ళీ ఆంధ్రలోకి అనుకుంటారు, అందుకే తెలంగాణ కూడా కలిపి అయింది. అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవడం కంటే ఈ నబీల్, అవినాష్, రోహిణి వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన ఏదైతే సందిగ్ధమైన వాతావరణంలో జరిగిన ఒక సందర్భంలో వాళ్ళ ముగ్గురి మధ్యలో జరిగిన వాగ్వాదం ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఏంట్రో తెలుగు ఇంత బాగా వస్తుంది నాకు, పర్లేదు మాతృభాషలో ఉన్నాం కదా. ఓకే అయితే ఇప్పుడు నబీల్ ఏమన్నాడు, మీరు గౌతమ్కి ఇవ్వకుండా ఆ రోజు టేస్ట్ తేజకి ఎందుకు ఛాన్స్ ఇచ్చిర్రు అని. ఈవెన్ బ్లాక్ టికెట్ ఇచ్చే టైంలో కూడా, అదే నాగార్జున గారు వచ్చినప్పుడు బ్లాక్ టికెట్ ఇచ్చే టైంలో ఒకవేళ టేస్టీ తేజకే కాకుండా గౌతమ్కే ఇవ్వాలి అని అనుకున్నప్పుడు బ్లాక్ టికెట్ గౌతమ్కి ఎంతమంది ఇద్దాం అని అనుకుంటున్నారు అనే దాంట్లో నబీల్ చేయలేదు కదా. నబీలు, ప్రేరణ, పృథ్వీ, నిఖిల్, విష్ణుప్రియ వీళ్ళు 5 చేయలేపలేదా? మరి అదే థాట్ మైండ్ ఉన్న వాళ్ళు అయితే ఈ రోజున గౌతమ్కి మీరెందుకు అట్లా ఇయ్యలేదు, టేస్టీ తేజకి ఎందుకు ఇచ్చిలు, ఇది సేఫ్ కాదా అని అనడం ఎంతవరకు కరెక్ట్?
ఆ టైంలో మరి మీరు కూడా చేయలేకపోకుండా ఉండాలి కదా. ఇట్లా నిఖిల్ ఇట్లుండి ఏంది ఏంది పోయి మంచిగా గ్యాంగ్లో కలుద్దాం అనుకున్నావా, కలిసినావు, లొల్లిలు పెట్టుకున్నారు, అంత బాగానే ఉంది. ఇక్కడ నబీల్ మాట్లాడుతుంటే ఒక్కటే మాట, ఈ మాట ఎప్పుడైతే నేనేదో చెప్పినో లైక్ మీరు 5గురు ఆ గోల్డెన్ టికెట్ టైంలో మీరు బ్లాక్ టికెట్ ఇవ్వాలని మీరు అనుకోలేదా అనే మాట రిలీజ్ చేసినప్పుడు ప్రేరణ అంత ఆగమాగం అడుగడువైతే అంత మంచి పాయింట్ తీసిండు, అవినాష్ గారు మంచి పాయింట్ తీసిండ్రా అని చెప్పేసి. ఇప్పుడు ఈ గౌతమ్ పోయిన తర్వాత, ఈ రోహిణి పోయిన తర్వాత, ఈ అవినాష్ పోయిన తర్వాత, టేస్ట్ తేజ పోయిన తర్వాత, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయిన తర్వాత ఈ కన్నడ బ్యాచ్ వాళ్ళ భాగోతాన్ని మొత్తం ఇట్లా విప్పి కళ్ళ ముందు పెట్టి అప్పటి వరకు కూడా బయాస్డ్గా వీళ్ళే మంచిగా ఆడుతున్నారు అనే జనాలకు కూడా దిస్ ఈజ్ ద రియాలిటీ అని చూపించిన కంటెస్టెంట్లు ఎవరు ఉన్నారంటే అది ఓన్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో పోయిన వాళ్ళు మాత్రమే. ఒకవేళ వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో పోకపోయి ఉంటే, ఇంకెవరో పోయి ఉంటే, వీళ్ళు ఇట్లనే ఆడుతూ పాడుతూ వీళ్ళని సేవ్ చేసుకుంటూ వాళ్ళని కనబరగేటట్టు వాళ్ళని చేసుకుంటూ ఇది చేసుకుంటూ వీళ్ళే ఆడి వీళ్ళే ఫైనల్ దాకా పోయేటోళ్ళు. ఎవరు ఈ పలానా ఈ ప్రేరణ అవ్వచ్చు, యష్మి అవ్వచ్చు, సోనియా అవ్వచ్చు, పృథ్వీ అవ్వచ్చు, నిఖిల్ అవ్వచ్చు, విష్ణుప్రియ అవ్వచ్చు, అందరూ కలగలుపుకొని కట్టగలుపుకొని ఆట ఆడేటోళ్ళు, వాళ్ళే గెలిచేటోళ్ళు, వాళ్ళు ఆడేటోళ్ళు ఉండకపోయేది, పోయేటోళ్ళు ఉండకపోయేది. ఎందుకంటే ఎవరన్నా అంటే నన్నట్టవరా వాన్నట్టవరా విన్నట్టవరా అని అందరు లేచి వచ్చే కథ ఉండేది మొన్నటి దాగుడు. అంత పోయి పృథ్వీని ఎలిమినేట్ చేయడానికి కారణం, పృథ్వీ బయటకు పోవడానికి కారణం అయితే 100కి 200% నిఖిల్ అని చెప్తాను. ఎందుకంటే ఒక దోస్తానికి పృథ్వీ దగ్గర ఫ్లాస్ ఏముంటాయి, వాడు వీడనడం, ఎఫర్ట్స్ వాడడం, ఆ తర్వాత ఒక మనిషి మీదకి కోపంగా రౌడీలాగా పోవడం, ఈ బిహేవియర్ అన్నది ఒక్కటి పక్కకు పెడితే ఫ్రెండ్షిప్ విషయంలో అవ్వచ్చు, డెసిషన్ మేకింగ్ లో అవ్వచ్చు, తర్వాత మాట్లాడే విధానంలో అవ్వచ్చు, స్టాండ్ తీసుకునే విధానంలో అవ్వచ్చు, తోపు. నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరి మధ్య కంపేర్ చేస్తే నిఖిల్ కంటే బంగారం ఎవరన్నారంటే పృథ్వీ మాత్రమే. నిఖిల్ చాలా ఫిల్టర్లు వేసుకొని ఉంటాడు. నిఖిల్ సోనియా ఉన్నప్పుడు ఒకలాగా, సోనియా పోయినాక యష్మితో ఒకలాగా, సీతతో ఒకలాగా, ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు పోయిన తర్వాత ఇప్పుడు ఒకలాగా, ఇట్లా మార్చుకుంటూ ఏర్పడకుండా ఒక మనిషినే కాదు, ఒక షోనే కాదు, యావత్ ప్రజల్ని, తెలుగు ప్రజల్ని మ్యానిపులేట్ చేయడంలో చాలా ముందుండే కేటగిరీలో నిఖిల్ ఉంటాడు. అర్థం కాని విషయం ఏంటంటే సోనియా ఉన్నప్పుడు ఏం చేయకపోతే, అంటే ఎవరైతే మన గురించి గట్టిగా మాట్లాడతారు, ఎవరైతే మనల్ని చేస్తారు, ఆల్రెడీ ఆమె స్ట్రాంగ్ ప్లేయర్, నాకు పోటీ ఇచ్చే వాళ్ళు ఎవరు, నాతో పాటు పోటీ ఇవ్వకుండా మాట్లాడే వాళ్ళు ఎవరు, నన్ను ఎక్స్పోజ్ చేసే వాళ్ళు ఎవరు, ఇలా క్యాండిడేట్స్ని పెట్టుకొని వాళ్ళని దగ్గర పెట్టుకుంటారు. నిజంగానే ట్రాప్ చేయడం, మోసం చేయడం, వాడుకోవడం అనేది తప్పు మాట అయితే నిజంగా యష్మిని నిఖిల్ వాడుకోలేదా? నిజంగా యష్మిని నిఖిల్ వాడుకున్నాడు, 200% వాడుకున్నాడు. ఇప్పుడు గౌతమ్ గురించి, యష్మి గురించి వాళ్ళిద్దరి మధ్య ఏమైంది, ఈయనెందుకు ఫీల్ అవ్వడం, నడుస్తుంది కానీ అనే మాట అనేది ఎవరంటారు, లోపల ఏదో ఒకటి ఉన్న వాళ్ళు అంటారు. అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద రిలేషన్షిప్ ఇట్ వాజ్. బట్ ఆ మాట ఎందుకు వస్తుంది? అండ్ పక్కన కూర్చున్నప్పుడు ఆ డ్రెస్ వేసుకుంటే బాగాలేదనడం, ఆ గాజులు వేయడం, ఇవన్నీ ఫ్రెండ్లీగా నాకు కూడా వేసింది విష్ణుప్రియ నువ్వే చెప్పాలమ్మా, అమ్మా తల్లి నువ్వే చెప్పాలి, నేను బిగ్ బాస్ హౌస్లో ఉంటే మంచిగా ఉండాలని అనిపిస్తే నాకు అప్పుడప్పుడు. నాకు కూడా గాజులు వేసాడు, అలా అనుకుంటే నీకు ఇష్టమేరా, నిఖిల్ అంటే నీకు ఇష్టమే, ఆ షోలా నీకు ఇష్టమే, ఇళ్ళకి వచ్చినాక నువ్వు రోహిణితో చెప్పింది నిజమే, ఆయన సోనియాతో ఉన్నప్పుడు నువ్వు యష్మి కూర్చొని మాట్లాడుకొని సోనియా నిఖిల్ ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడుకుంటూ ఆడుని అని చెప్పింది మీరే. ఆయన పోయిన తర్వాత నాకు నిఖిల్ అంటే ఇష్టమని యష్మి చెప్తే ఆ ఇష్టానికి కొద్ది నిఖిల్ మౌల్డ్ అయ్యి వాళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్ పెట్టుకొని బయట పడకుండా, ఇష్టం చెప్పకుండా, ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేసుకుంటా ఆ అమ్మాయిని ఒక జోన్లోకి తీసుకొచ్చి పెట్టి ఇవన్నీ చేసింది నిఖిలే. ఇవన్నీ చేసినా కూడా మళ్ళీ సపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. బాబా ఎక్స్పోజ్. అసలు గౌతమ్కి మాట్లాడే విధానం వచ్చుంటే చాలా బాగుండేది. మాట్లాడే విధానం రాదు, ఏ పాయింట్ ఎట్లా రేజ్ చేస్తే బాగుంటుందో అర్థం కాదు. ఆ పాయింట్ రేజ్ చేసే విధానంలో మనోడు మిస్టేక్ చేసి బయటపడలేకపోతాడు. ఎట్లా మాట్లాడదు, ఎట్లా రివీల్ చేయాలో రివీల్ చేయడానికి ఆస్కారం ఉన్నా కూడా ఆపోజిట్ పర్సన్ మాట్లాడేదానికి కరెక్ట్ కౌంటర్ ఇచ్చే అంత క్యాపబిలిటీ ఆఫ్ టాకింగ్ పవర్ లేదు. నన్ను పంపించుంటే అట్లా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తుంటది, కళ్ళ ముందు వాళ్ళు చేసే తప్పులను మనకు కనిపిస్తుంటాయి అక్కడ హౌస్లు ఉన్న వాళ్ళకి కూడా. కానీ వాటి మాట్లాడేంత ధైర్యం, సత్తా ఎవరికి లేదు అక్కడ. అర్థమవుతుందా? ఎన్ని ఫ్లిప్పుడు, ఎన్ని కథలు ఉంటాయి. పృథ్వీని ఎన్నిసార్లు మోసం చేసాడు నిఖిల్ విషయానికి వస్తే. రెడ్ ఎక్ ఇయ్యలేదు, ఆ తర్వాత చీఫ్ కంటెండర్ చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు, ఆ తర్వాత సీతను సేవ్ చేసి మెగా చీఫ్ కంటెండర్ ఇవ్వడానికి సేవ్ అవుతుందని సీతకి ఇచ్చిండు. అడిగితే పృథ్వీ అన్యాయం అవుతుంటే కూర్చోబెట్టి ఎందుకు వేయలేదు మచ్చా అని కోపం కూడా చూపించకుండా చాలా ప్రేమగా, చాలా స్వీట్గా అడిగితే ఇక్కడ ఒక మాట, అక్కడ యష్మితో ఒక మాట, సీతతో ఒక మాట, నైనికతో ఒక మాట, ఇకపోతే సోనియాతో ఒక మాట, ఇవన్నీ చెప్పుకుంటూ
ఈయనకున్న ఓ ఫేమ్కి సీరియల్ నుంచి అందరినీ ఫ్లిప్ చేసుకుంటూ వచ్చిండు. సీరియల్లో చూసి మాకు నచ్చిండు, సీరియల్స్లో చూస్తే మాకు నిఖిల్ అంటే చాలా ఇష్టం అనిపించింది. ఇక ఎంత అయినా కూడా వాడు ఏం చేసినా కూడా మాకు నిఖిల్ ఇట్లా నచ్చుతాడు అనే చాలా మంది ఆడియన్స్ ఉన్నారు. అంటే ఏం చేసినా నచ్చుతాడు అనడం ఏంటి నాకు అర్థం కాదు. దట్స్ అ పర్సనాలిటీ డెవలప్మెంట్ షో. దాంట్లో వాట్ ఈస్ రియల్, వాట్ ఈస్ రాంగ్ అనే దాని గురించి మనం జడ్జ్ చేసుకుంటూ యాజ్ ఎ పీపుల్గా వాళ్ళ ఓట్లేసి వాళ్ళు ఉంచాలా వద్దా అనే దాని గురించి మనం డిసైడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నిఖిల్ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే అందరి దగ్గర పాజిటివిటీని పొందాలని, అందరికీ పాజిటివిటీ ఇవ్వాలని అనుకునే క్యాండిడేట్, ఎవరి దగ్గర బ్యాడ్ అవ్వద్దని, ఎవరిని బ్యాడ్ చేయొద్దని అని అనుకునే క్యాండిడేట్. దట్స్ నాట్ అ బ్యాడ్ క్వాలిటీ, దట్స్ అ వెరీ 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 గుడ్ క్వాలిటీ. బట్ వెన్ ఇట్స్ కంపారిటివ్లీ మనం చూస్తే, ఇండివిజువాలిటీ చూస్తే, ఓకే మనోడు ఇంత కూడా ఫిల్టర్లు ఉంటాయా అని మనకు అర్థం అవుతుంది కొంచెం డీప్గా చూస్తే, డీప్ అనాలిసిస్ చేస్తే. ఓకే, మరి అదే విధంగా అమ్మాయిల విషయంలో పృథ్వీ విష్ణుకి ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ ఇప్పుడు ప్యూర్ టీం వాళ్ళు వచ్చి చేసే కథే అంత తప్ప ఇదంతా వద్దు, మన ఇద్దరి మధ్య ఫీలింగ్స్ గోడ పెట్టేసి అని చెప్పేసి ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిండు. ఎవరు? పృథ్వీ. గౌతమ్ ఉన్నాడు, గౌతమ్ వచ్చి ఏం చేసిండు? గౌతమ్ ఆడలతో అట్లాంటి ఏం చేయలేదు, అర్థమైంది. అర్థమైన తర్వాత యశ్మిని వదిలేసిండు. అర్థమవుతుందా? ఇక్కడ మిచ్చాలి అక్కడ విషయాలు ఇక్కడ పాజిటివ్ అక్కడ నెగిటివ్ అట్లా ఉండాలి అని అనుకోలే. మీరు వాంటెడే క్రియేట్ చేశారు. వీళ్ళు వేరే జనాలు అంటారు. ఇదంతా పోయిందని మీరు అనుకుంటున్నారు. ఇంకొక 2 వారాలు అయితే అయిపోతుంది. మనం దీని గురించి పెద్ద లొల్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, లొల్లు లేదు, పంచాయతీ లేదు. కానీ ఇప్పటి వరకు కూడా నాకు ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, మీరు చేసిన తప్పుల వల్ల మీరు రియాలిటీని కనుక్కోలేకపోవడం వల్ల దట్స్ నాట్ అ రియాలిటీ షో, దట్స్ అ ఫేక్ షో అయింది. దట్స్ అ ఫేక్ పిఆర్ షో అయింది. పిఆర్ లేకపోతే అసలు ఈ షోకి హైపే లేదు, బజే లేదు. వీళ్ళు చేసిన కథలు ఇవన్నీ. అండ్ ఇంకోటి కట్ చేస్తే ఇక ఏం మాట్లాడాలి ఇప్పుడు? మళ్ళీ నేను టోన్ అంతా తగ్గించి ఎపిసోడ్లు ఇలా అయింది అలా అయిందని మాట్లాడే కథలు. ఇక్కడ ఒక 2 విషయాలు మాట్లాడాలి. విష్ణుప్రియ వర్సెస్ రోహిణి. గేమ్స్ ఆడే విధానంలో నేను విష్ణుప్రియ వచ్చి రోహిణిని చూజ్ చేసుకుంది, ఐఎమ్ ఓకే అని. మొన్నటిదాకా 0 అన్నావు, నీ వల్ల కాదన్నావు, అసలు నువ్వే మాట్లాడినావు అన్నావు, నీ క్యారెక్టర్ ఏదో తెలుస్తుంది అన్నావు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నావు అమ్మా నువ్వు? అక్క పెద్దక్క విష్ణుప్రియ అక్క వాళ్ళ ఫ్యాన్స్కి చెప్తున్నా. ఏమంటుంది అక్క? ఈ అక్క అంటుంది కదా, నాకు ముందు నుంచే తెలుసు నీ క్యాపబిలిటీ, నువ్వు ఎట్లా ఆడుతావు, నీ సత్తా నాకు తెలుసు. మరి ఏడమైంది? మొన్నటిదాకా 0 అంటివి, నీకు ఆడరా అంటివి, నీ వాడు ఏం ఆటలు ఆడినావు అంటివి. ఈ రోజున ఇది అయిపోయిందా? ఈమె ఇట్లా అంటుంది, ఆ నబీలు వచ్చి వాళ్ళని అట్లా అంటాను. ఏమవుతుందో అర్థం కావట్లేదు. మాటలు మార్చడం, యాటిట్యూడ్లు మార్చడం, పర్సనాలిటీలు మార్చడం, ఇవన్నీ అవుతున్నాయి. చాలా దారుణమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నా నేను కొద్దిగా. ఇది అంతొద్దు, చూద్దాం ఇంకేమైతుంది రేపు అనేది. శేఖర్ మాస్టర్ వచ్చిండు, అది చేసిండు. ఇంతే గైస్, నేను ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇంకెక్కువ మాట్లాడితే ఏమవుతుందో అర్థం కావట్లే. గౌతమ్ ఏమో, నీకు ప్రూవ్ చేసుకోవాల్సిన కథ ఉన్నా, నువ్వు గెలవాలన్న ఆలోచన ఉన్నా, నీకు అంత ఆస్కారం లేదు. నీకు ఆస్కారం ఉన్నా దాన్ని ప్రూవ్ చేసుకునే అంత మాట్లాడే పవర్ కానీ, చూపించే పవర్ కానీ, ఆటల్లో గెలవాలనుకునే గెలుపుకు సంబంధించిన విన్నింగ్ రేస్లో ఉండే కెపాసిటీలో ఉండే రేషియో కానీ నీకు చాలా తక్కువ. ఇంకా అవినాష్ రోహిణి వాళ్ళన్న బెటర్ అనిపిస్తుంది. సరేలే, ఇంతే. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఫ్రస్ట్రేషన్కి మీరేం టెన్షన్ పడకండి, ఇట్స్ ఓకే. మనం మంచిగా ఫ్రెష్గా మళ్ళీ ఇంకొక రివ్యూలో మనం మాట్లాడుకుందాం. కానీ ఇవాళకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.